భార్య భర్తని కానీ భర్త భార్యని కానీ చంపుకున్నారు అనుకో ఫర్ ఎనీ అదర్ రీజన్, చంపుకున్నప్పుడు ఇద్దరికి సమానంగా శిక్ష పడుతుందా? 5 years, 10, 50. హనీమూన్ మర్డర్స్లో అసలు మర్డర్కి బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక వ్యక్తికి మ్యాంగో జ్యూస్ అంటే ఇష్టం, ఇది ఆ లవర్కి తెలుసు కదా. సో మ్యాంగో జ్యూస్లో విషం వేసి వాడికి తాగిచ్చి చంపేసింది అనుకుంటా. ప్లాన్ అయితే శిక్ష ఎక్కువ ఉంటుంది. మెర్సీ పిటిషన్ మెకానికల్ కాదు, ఇట్లా వేయంగానే అట్లా వదిలేరు. మేము కలిసి ఉండము కానీ చట్టబద్ధంగా విడిపోము. వయా మీడియా కాన్సెప్ట్ కూడా ఉంది, దాన్ని జ్యుడిషియల్ సపరేషన్ అంటాం. జ్యుడిషియల్ సపరేషన్ టైంలో కలవడానికి వీల్లేదు, అప్పుడు పిల్లలు రావడానికి కూడా వీల్లేదు. సో జ్యుడిషియల్ సపరేషన్లో కలిసే ట్రై చేస్తే ఈ మనిషి రేప్ కేసు కూడా పెట్టచ్చు. హస్బెండ్ ఉన్నాడు, పిల్లల్ని చంపేసిండు, వైఫ్ని చంపేసి వీడికి మిగిలిపోయిండు. వీడు మిగిలిపోయిందంటే ఎక్కడో వీడికి జీవితం మీద ఆశ కాదు, వాళ్ళని చంపాలనే ఆశయం ఎక్కువ కనిపిస్తుంది. వీడిని ఎక్కువ కఠినంగా శిక్షించడం అనేది ఇంపార్టెంట్. కుటుంబం అనేది ఒక ఇమోషన్, ఆ ఇమోషనల్ అటాచ్మెంట్ అనేది ఫస్ట్ వీళ్ళిద్దరికీ లేదు. వీళ్ళిద్దరికీ లేనిది వీళ్ళిద్దరికీ కలిసి పిల్లల మీద రావడం అనేది కష్టం. ఇది యాటిట్యూడ్ ప్రాబ్లం. ఇప్పుడంతా ఏమైపోయిందంటే matrimony.com ప్రిఫిక్స్లు వదిలేసేయండి, సఫిక్స్లు వదిలేసేయండి. మనం ఫోటోలు చూస్తున్నాం, జీవితం డిసైడ్ చేస్తాం. ఇవాళ ఫేస్బుక్ డిసైడ్ చేసింది, ఆస్ట్రాలజీ కూడా డిసైడ్ చేయట్లేదు. ఎక్స్ పార్టీ డైవర్స్ వచ్చిన తర్వాత ఎపీల్ పీరియడ్లో పెళ్లి చేసుకుంటే చెల్లదు. పెళ్లి కాంట్రాక్ట్ అయిపోయింది, పిల్లలు కాంట్రాక్ట్లో సబ్ కాంట్రాక్ట్ అయింది. సో కాంట్రాక్ట్కి వ్యాలిడిటీ లేనప్పుడు సబ్ కాంట్రాక్ట్కి ఫీలింగ్స్ ఉండవు కదా. అది సమాజంలో వచ్చేసింది. ఇద్దరు వచ్చి మేము కన్సెంటెడ్, మేము ఇద్దరం ఫైనల్ డిసైడెడ్, రేపటి నుంచి మొహం చూద్దాం అనుకోవట్లే అని కన్సెంటెడ్ డైవర్స్ వేస్తారు. ఓకే, కన్సెంటెడ్ డైవర్స్ పిటిషన్ వేసిన సంతకం పెట్టేసి యు ఆర్ డైవర్స్డ్ అని ఏ జడ్జి చెప్పడు. ఫస్ట్ భార్యకి సెకండ్ భార్య ఉందని తెలియదు, కానీ సెకండ్ భార్యకి ఫస్ట్ భార్య ఉందని తెలిసి చేసుకుంటే ఇఫ్ దిస్ హ్యాపెన్స్, ఈ భర్తకి ఏం శిక్ష పడుతుంది, ఆ రెండో భార్యకి ఏం శిక్ష పడుతుంది తెలిసి చేసుకున్నందుకు? దీన్ని బైగామి అంటారండి. బైగామి అంటే ఇలిసిట్ రిలేషన్షిప్. హిందూ లాలో బైగామి ఈజ్ అన్ అఫెన్స్. చంటి పిల్లల్ని రేప్ చేస్తున్నారు చాలా మంది, అట్లాంటి వాళ్ళకు కూడా ఈ వెసులుబాటు ఉంది చట్టంలో. ఇది చాలా కోపాన్ని తెప్పిస్తుంటుంది మిగతా వాళ్ళకి. భారత రాజ్యాంగం ఇలా తప్పు చేశాడు అలా శిక్షించేద్దాం, వాడు ఒక మనిషిని చంపాడు ఇంకో మనిషిని చంపుదాం, ఈ వెండేటా వాయిలెన్స్ ఓరియంటెడ్ రాజ్యాంగం కాదు. మనం మారుతాడు, క్షమించాలి, క్షమించడం ధర్మము, ఇలాంటి సిద్ధాంతాల మీద మన న్యాయశాస్త్రం అనేది రచింపబడింది.